హలో గాయ్స్, వెల్కమ్ టు మై వీడియో అండ్ మై ఛానల్. ఇవాళ మనం మళ్ళీ పార్ట్ 2 డే 2 అండ్ మైన్క్రాఫ్ట్. ఓకే, చూసుకొని రిడీమ్ కోడ్ కావాలి కదా. ఇది మాత్రం 15 రూపీస్ది. ఓకే, మన నియర్లోనే మాన్స్టర్స్ ఉన్నారట. పదని పైకి వెళ్ళి చూసుకుందాం, వద్దాం. ఇక్కడ ఉన్నారు. బోతో క్రాస్ బో లేదు నా దగ్గర, బో ఉంది. బోతో కొడదాం. డోర్ తీసి కొడదామా? ఇదేంటి? వద్దులేండి. కొంచెం సాగదీసి బయటికి వెళ్తుంది ఇలాగా. లేదు, పని చేద్దాం. క్రాస్ బో క్రాఫ్ట్ చేద్దాం. ఓకేనా? క్రాస్ బో లేదు. క్రాస్ బో దీంట్లో ఉందా? లేదు. మనం క్రాస్ బో ఎక్కడ పెట్టాం? సర్వైవల్ ఐటమ్స్లో లేదు. లేదు. యారోస్లో క్రాస్ బో లేదు. యారో తీసుకుందాం. 64 ఉన్నాయి. ఇంట్లో క్రాస్ బో లేదు. పక్కా లేదు. అయితే మనం క్రాస్ బో క్రాఫ్ట్ చేద్దాం. ఓకే, కిందకి వెపన్స్లోకి వెళ్ళి చూద్దాం. అది కూడా క్రాస్ బో. ఇవన్నీ నా దగ్గర ఉంటాయేమో. యారో, ఇంకా ఇవి రోపు. ఇది ఫోన్ ప్లేయర్స్ కదా గైస్, ఇబ్బందులు అవుతాయి. స్టిక్స్ మాత్రం ఎక్కడ ఉండవు. స్టిక్స్ ఇది రోప్ ఉంది. రోప్ అది 64 రోప్స్ ఉన్నాయి. తీసి కలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ స్టిక్స్ ఐరన్ కేజ్ ఎట్లేవు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనకు స్టిక్స్ గట్టా అన్నీ కావాలి. ఇప్పుడు అదొకటి తీసుకొని స్టిక్స్కి వెళ్దాం. రండి. స్టిక్స్ ఇది సర్వైవల్లో ఉంటుంది. స్టిక్స్ తీసిద్దాం సర్వైవల్ బాక్స్ నుంచి. నెక్స్ట్ ఇంకా అంతే కదా. అంతే. ఇదేంటి ఇంకా లేదు? ఇంకేటి కావాలి? ఐరన్ కేజ్. ఐరన్ కేజ్ ఒకటి తీసుకుందాం. గైస్, చాలామంది అంటున్నారు నేను ఫన్నీ జోక్స్ ఎట్ అయ్యట్లేదు అని అనిపించింది నాకు కూడాను. కాబట్టి టుమారో ఆన్వర్డ్స్ మై ఫ్రెండ్ ఈస్ కమింగ్ సూన్. తన పేరు నేను చెప్పను. తను కొన్న మైన్క్రాఫ్ట్ ప్లేయర్. తన పేరు నేను చెప్పను. ఓకే, ఇప్పుడు దీంట్లో మిగతా ఐరన్ కేజ్ పెట్టేద్దాం. నెక్స్ట్ ఏమొచ్చి బ్యాక్ ఆగండి. ఓకే, యారోస్ వెపన్స్లోకి వెళ్ళి ఒక క్రాస్ బో పెట్టేద్దాం. ఇంకోటి మనం ఉంచుదాం. అదొక పెట్టేద్దాం. ఇంకా డైమండ్ పిక్సెల్ పెట్టేద్దామా? బో పెట్టేద్దాం చాలు. క్రాస్ బో తీసుకుని వెళ్దామా? యాక్చువల్లీ ఏదో ఆలోచిస్తున్నాను గైస్, ఒక్క నిమిషం. ఓకే, పదండి పైకి. నిన్న రిడీమ్ కోడ్ వచ్చింది, ఎవరు తీసుకోలేదు. మిగతా వాళ్ళకి చెప్పాను, వాళ్ళు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళకి రిడీమ్ అవ్వలేదు కాబట్టి. ఎవరైతే ఫస్ట్ చూస్తారో వాళ్ళకే రిడీమ్ కోడ్ దొరుకుతుంది. వాళ్ళు కూడా నన్ను ఏరియన్ రిడీమ్ కోడ్ 1 రిడీమ్ కోడ్. ఓకే, నేను ఏదో ఆలోచిస్తున్నాను గైస్. రైల్వే ట్రాక్ వేద్దాము అనుకుంటున్నాను. ఏంటంటారు? రేపటి నుంచి మా ఫ్రెండ్ వస్తాడు. మా ఫ్రెండ్ నేను కలిసి పోర్టల్కి వెళ్తాం. మీరు అనుకోవచ్చు వీటికి నెయిదర్ ఎలాగొచ్చింది, ఎవరు నమ్మట్లేదు. నెయిదర్ ఎలాగొచ్చింది, వీటికి నెయిదర్ స్క్వాడ్ ఎలాగొచ్చింది, నెయిదర్ ఆర్మర్. నాకు అదేదో క్రాఫ్ట్ ల్యాండ్ గైస్, దాని పేరు కూడా నాకు కరెక్ట్, నాకు అది ఏటో కూడా తెలియదు. అక్కడికి వెళ్ళాను, చెస్ట్లో ఉంది. టక్ ఏరిసాను, వచ్చాను. అంటే ఆ చెస్ట్లో కూడా చాలా డైమండ్స్ గట్రా ఉన్నాయి. నేను తీస్తాను. అబ్బా, అయిపోయింది. క్రేపర్ వచ్చింది. ఓ షట్. ఇప్పుడు ఇదంతా అంటే కష్టం కాబట్టి మనం దీన్ని కవర్ చేసేద్దాం. మన దగ్గర డ్రిఫ్ట్లు చాలా ఉంటాయి, ఇంట్లో ఉంటాయి చాలా. ఇంకో రైల్వే ట్రాక్ వేసాను. జాంబీ దీన్ని తగులుతాయి ఇప్పుడు నెయిదర్ స్క్వాడ్తో. మా ఫ్రెండ్కి చెప్పాను, రే నాకు నీకు ఎలాగొచ్చిందిరా అని వాడుకుని అంటున్నాడు నెయిదర్ స్క్వాడ్. నేను చెప్తున్నాను, ఫర్ ఆల్ మై సబ్స్క్రైబర్స్, ఇది నాకు ఏదో దీంట్లో దొరికింది. చెస్ట్ ఒకటి ఉంటుంది, ఆ చెస్ట్లో నాకు దొరికింది. నేను చెప్తాను, చెస్ట్ నమ్మితే నమ్మండి, లేండి మీ ఇష్టం. నాకు చెస్ట్లో అయితే దొరికింది. నెయిదర్ స్క్వాడ్, నెయిదర్ ఐటమ్స్, ఇంకొన్ని వెపన్స్ దొరికినాయి. నేను అది ఏరుకొని త్వరగా మళ్ళీ ఐలాండ్కి వచ్చాను.
మీరు నమ్మకపోతే మీ ఇష్టం. మరి నేనే చేయలేను. ఇన్నోటి 64 డ్రిఫ్ట్ ఉన్నాయి. ఇది ఇక్కడ తీసి పందిపిల్ల నువ్వు లోపలికి వెళ్ళిపోతావా? పందిపిల్లను లోపల పెట్టేద్దామా? వద్దు. త్వరగా నా 50 సబ్స్క్రైబర్స్ చేస్తే నేను ఫస్ట్ లైవ్ దింపుతాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే, ఫాస్ట్గా చేస్తాము. ముందు డ్రిఫ్ట్స్ ఇక్కడ ఒకటి లేదు, కిందన వేసేద్దాం. కిందన ఇక్కడ అలా పైనుంచి ఇలా సైడ్ నుంచి కవర్ చేసుకొని వెళ్ళిపోదాం. అంతే. మనం తలుచుకుంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ మన విలాల టైప్ చేసేయచ్చు, కానీ వద్దు. ఇక్కడ నుంచి మన విలాకి ఒక షార్ట్ కట్లా దింపుదాం. ఓకే, కిందకి ఇంకా అలా రైల్వే ట్రాక్ వేసుకొని వెళ్ళిపోదాం. రైల్వే ట్రాక్ అలాగ వేసుకొని వెళ్ళిపోతే మనకి ఇవి తక్కువ అయిపోయి. ఇది కూడా నేను సగం వేసాను ట్రాక్. నేను అనుకుంటున్నాను, చూడండి, మనం రైల్వే ట్రాక్లో ఉన్నప్పుడు జాంబీస్ మధ్యలోకి రావడం గట్రా అవుతుంది. కాబట్టి ఇది నా స్పెషల్ ఓన్ రైల్వే ట్రాక్ వేసాను కదా, దీన్ని చుట్టుపక్కల నుంచి కవర్ చేస్తాను. ఇంకెవరు వెళ్ళడానికి కాకుండా టార్చర్స్ గట్ట పెట్టేస్తాను. లాల్టెన్స్ టార్చర్స్ గట్ట పెట్టేస్తాను. నైట్ టైం ఎక్కడికైనా పక్క విలేజ్ అంటే పైన ఇంకో విలేజ్ ఉంది. ఆ విలేజ్ గట్ట ఎప్పుడైనా వెళ్ళాలంటే దానికి ఇచ్చేస్తాను. ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది గైస్, ఓల్డ్ డివైస్ కదా. మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి సపోర్ట్ ఎప్పుడు ఉంటే నేను త్వరలో కొత్త ఫోన్ కొనుక్కొని ఆడదాం. అప్పుడు మంచి గేమ్ ప్లే ఇద్దాం. ఇప్పుడు మళ్ళీ మైన్క్రాఫ్ట్ ఇంకో అకౌంట్ నుంచి ఆడదాం. అప్పుడు ఇంకో ఎండర్ డ్రాగన్ని చంపుదాం. ఓకే, ఇదేమిటమ్మో మాయ మాయ మైకం కమ్మిందని పాటకి నిన్న మా ఫ్రెండ్ దానికి చూసి నవ్వుతున్నాడు. ఇదేంటి ఆట మధ్యలో పాట పాడుతున్నాడు ఏంటి అని. సారీ గైస్, ఇది ఒకవేళ డిస్టర్బ్ లాగా ఉంటే నేను ఆపేస్తాను. గైస్, మా ఫ్రెండ్ వస్తాడు. మా ఫ్రెండ్ నేను కలిసి నెక్స్ట్ వీడియోకి డబ్బింగ్ వేస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. దానికి ఇక్కడ ఒకటి తీసేద్దాం. ఈ సైడ్న ఇక్కడ ఒక ఇది పెట్టేద్దాం, డ్రిఫ్ట్. ఈ పైన ఇంకోటి. ఓకే, ఇప్పుడు చూద్దాం. బాగానే ఉందా? గుహలాగా ఉంది. ఇలాగ చుట్టూ చేసుకొని ఇక్కడ ఒకటి, పైన ఒకటి ఇలాగ వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఒకటి చూసుకోండి. వాళ్ళ లక్కీ సబ్స్క్రైబర్స్కి మాత్రమే దొరుకుతుంది. ఇవాళ కూడా కమెంట్ బాక్స్లో పిన్ కూడా కాదు, కమెంట్ బాక్స్లో చెప్పేస్తాను. నా ఫ్రెండ్ కొత్త యూట్యూబ్ అకౌంట్ ఓపెన్ చేసుకొని దాంట్లో ఇక ధమాల్ చేస్తాడంట. నేను తన యూట్యూబ్ ఛానల్ ఇవాళ క్రియేట్ చేస్తే ఇవాళ మీకు పిన్ చేస్తాను. మొన్న తన యూట్యూబ్ ఛానల్ పోయిందంట, తను మళ్ళీ చేసుకుంటాడు. మనం ఆలోపు చుట్టేద్దాం, తర్వాత మాట్లాడదాం. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం ఇంకో డ్రాఫ్ట్ పెడదాం. ఇక్కడ ఒకటి, మళ్ళీ అటుపక్క అలాగా మనం చుట్టూ కవర్ చేసేద్దాం. మేబీ ఇది చాలా టైం అవుతుంది మనకి. ఇంకా చూడండి, మనకి ఇక్కడ డోర్స్ ఉన్నాయా? ఆగండి, వస్తాను. డ్రిఫ్ట్ కూడా మనకి అయిపోయి తెచ్చుకోవాలి. చెస్ట్లో ఉంటుందేమో చూద్దాం, ఆగండి. ఓకే, ఉంది డ్రిఫ్ట్ ఒకటి. తీసేద్దామా? ఓకే, మన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి 64 డ్రిఫ్ట్స్. అవి అన్నీ తీసేద్దాం. ఎలాగో ఇవి వేస్ట్. మనకి దీనికైనా కనీసం పనికి వస్తున్నాయి కదా. మా ఫ్రెండ్ ఇవాళ స్కూల్కి వచ్చాడు. తను అడుగుతున్నాడు, రే థంబ్నెయిల్ అంత బాగుందిరా, ఎలాగ ఎడిట్ చేసావు? మా ఫ్రెండ్ అడిగాడు. ఓకే, నేను అన్నాను, ఎడిట్ చేశాను. కానీ ఆడికి తెలియని సీక్రెట్ ఏంటంటే నేను ఆ పిక్చర్ థంబ్నెయిల్ కష్టపడి, అంటే వేరే వాళ్ళు ఇల్లు కడతారు చూడండి, ఆ ఇంటిని తీసుకొని పర్పస్గా నేను ఎండ్లెస్ అని పెట్టి చూపిద్దామేమో అనుకున్నాను, కానీ దొరికిపోయాను. నేను జెమినీతో తయారు చేశాను ఆ థంబ్నెయిల్. అదర్వైజ్ ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్స్. న్యూ సబ్స్క్రైబర్స్ కూడా యాడ్ అవుతున్నారు త్వరలో కొంచెంగా. సబ్స్క్రైబ్ అయిన వాళ్ళకి 15 రూపీస్ రిడీమ్ కోడ్ ఇవ్వాలా, చూసుకోండి. ఎవరైతే ఫస్ట్ తీసుకుంటారో వాళ్ళ లెక్క, ఎవరైతే తీసుకోరో వాళ్ళు
మరి నేను చెప్పను. ఇదంతా నేను ఇప్పుడు కవర్ చేసుకొని వెళ్ళాలి. దానికి ముందు మనకి డోర్లు కావాలి, ఎందుకంటే లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. జాంబీస్ కానీ క్రేపర్స్ కానీ వస్తే ఇబ్బంది అయిపోద్ది. ఇక్కడ డోర్లు లేవు. దీంట్లో ఏంటిది స్టోన్ కట్టరట, నాకు దీనికి సంబంధం లేదు. ఓకే, అదర్వైజ్ మనం పైకి వెళ్ళిపోదామా? ఓకే, ఇక్కడ డోర్. ఈ ప్లేస్ నా చాలా ఫర్గెటబుల్, అసలు మర్చిపోని ప్లేస్. నేను ఇక్కడ చాలా దూరంలో స్పాన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ నివసించాను. ఎందుకంటే జాంబీస్ రాత్రి అయ్యేసరికి వస్తారు, ఇబ్బంది అయిపోతుండేది కాబట్టి ఇక్కడ నివసించేవాడిని. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి జాంబీస్ వస్తారు. నేను ఒకటి అనుకుంటున్నాను, జాంబీస్ను స్కెలిటన్స్ గట్రా వస్తారు కదా, ఆ ప్లేస్లు మూసేద్దాం ఇవి డ్రిఫ్ట్ నెక్స్ట్లో. ముందు మన రేపటి నుంచి మేబీ నా ఫ్రెండ్ కూడా వస్తాడు, కిరణ్ కాదు, తన పేరు ఏదో ఉంటుంది, నేను మర్చిపోయాను. ఓకే, తన యూట్యూబ్ నా పేరు నేను రివీల్ చేస్తుంటానా, చేయలేదా ఏమో గైస్, నాకు తెలియదు. నా పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. త్వరలో మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడితో కలిసి ఆడతాను. ఇంకా వాడితో కలిసి ఆడిన వీడియోస్ కూడా మీకు పెడుతున్నాను. వాడి వాయిస్ అప్పుడు రివీల్ చేయను అంటున్నాడు, కాబట్టి వాడి డబ్బింగ్ నేను వేస్తాను, నా డబ్బింగ్ కూడా వాడేస్తాడు. నా డబ్బింగ్ ఆడేవాడులేండి. హెల్త్ చాలా తక్కువ ఉంది గాయస్, ఇక్కడ నుంచి పడితే ఇంకేయట్లేదు, కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడికి గిందాం. ఇక్కడికి ఈ డోర్ ఒకటి వేరేద్దాం. ఎంత లేట్ ఏంటి, పిక్సెల్తో వేరంగా అవుద్దా? లేదు, అదే స్పీడ్ నడుస్తుంది కాబట్టి బాలే, నాకు నచ్చలేదు. తీసేసుకుందాం డోరు. ఓకే, పరుగులు ఈ గంట కదా, నాకు ఐరన్ కేజ్ చూపించాలా? ఐరన్ కేజ్. ఓకే, గంట ఏరేద్దాం. టింగ్ గంట మోగుతుంది చూడండి. ఈ డోర్ ఒకటి ఏరేద్దాం. ఏటు విలేజ్లో దొరికితే అవన్నీ ఏరుకొని వెళ్ళిపోతున్నాడు అనుకోవచ్చు. ఒక గంట. మేము చూసారా, ఆలు ఖాओगे. ఇవన్నీ ఏరేద్దాం, పొటాటోస్ పనికి వస్తాయి మనకి. ఓకే, ఇక్కడ కొన్ని పొటాటోస్ ఉన్నాయి, ఇవి కూడా ఏరేద్దాం. గాయస్, నేను ఈసారి ఎవరైతే మంచి కామెంట్ నాకు చేస్తారో వాళ్ళకి నేను వాళ్ళ నేమ్ ఎత్తాను ఈ ఛానల్లోనే. ఓకే, ఇక్కడ ఒక గంట ఉంది, తీసేద్దాం. చూడండి, ఎండర్ మ్యాన్ లాగా ఉంది, కనిపించింది నాకు. గంట నూతులో పడకూడదు. షట్, ఇప్పుడు గంట కూడా దొరికింది. రండి, ఇదే పైకి రాకుండా ఉంది ఏంటి. ఇక్కడ ఒక కాబల్ స్టోన్ వేసి చూద్దాం, ఆగండి. పైకి అక్కడ నుంచి జంప్ చేసుకొని వెళ్ళిపోవచ్చేమో. ఇంకొక కాబల్ స్టోన్ అవ్వకుండా ఉందేంటి. ఇప్పుడు ఏం చేద్దాం? అవును కదా, ఇది ఇరిపియచ్చు కదా. వెళ్దాం, జంప్ చేసి ఇక్కడ. ఓకే, అదర్వైజ్ కిందకి పోదాం, పదండి. పార్ట్ 3. ఓకే, పార్ట్ 3 దింపుతాను, కానీ అందరూ సపోర్ట్ చేయండి. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్స్ ఫర్ నేను ఎలా చెప్పాలి, నా మాటలతో చెప్పలేను కాబట్టి థ్యాంక్స్. అందుకే అందరు నా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రిడీమ్ కోడ్స్ ఇస్తాను, కానీ చూసుకోండి ముందు ఎవరు చూస్తారో వాళ్ళ లక్కది. ఓకే, ఇక్కడ దిగుదాం. మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలంటే, ఇప్పుడు ఇది ఒకటి అప్లోడ్ అయిన తర్వాత కొంచెం టైం మేబీ తీసుకోవచ్చు, ఎందుకంటే నేను ఇప్పుడు రిడీమ్ కోడ్ చేసి కాపీ కోడ్స్ ఉంచుతాను. అది కామెంట్ సెక్షన్లో పిన్ చేసేలోపు, అంటే కామెంట్ సెక్షన్లో పెట్టేలోపు కొంచెం టైం పడుతుంది కదా, నేను అదే కామెంట్ సెక్షన్లో పెడతాను. మనకి కోబల్ స్టోన్ అక్కర్లేదు కాబట్టి మనం ఇది అలాగ వేసుకొని వెళ్ళిపోదాం. ఇక్కడ ఒక కోబల్ స్టోన్ ఉండాలి, ఇక్కడ ఒకటి. ఓకే, ఇక్కడ ఒకటి. కిందకి దిగిపోదాం. కిందకి వెళ్తే షట్, నైట్ కూడా అయిపోయింది, జాంబీస్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎలాగా? ఏదో తగిలింది. ఏదో తగిలింది రా, పడ్డాను ఏదో తగిలింది గాయస్, చూడండి. షట్, ఇప్పుడు మంచి స్క్వాడ్ గట్ట అవన్నీ వదులుకొని మనం రాలేము కాబట్టి వెళ్ళి ముందు అవన్నీ తెచ్చేసుకుందాం. స్కెలిటన్స్ పక్కన ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళకూడదు. కాస్తున్నా, లేదు తప్పించుకున్నాను. కమాన్ గాయస్, తప్పించుకున్నాను స్కెలిటన్స్ నుంచి. ఇక వెళ్దాం. రోప్స్ ఇవన్నీ ఏరేద్దాం. చాలా సామాన్లు ఉన్నాయి నా దగ్గర, అందుకు అదిగోటి డ్రిఫ్ట్లు గట్ట అన్నీ ఉంటాయి, అన్నీ ఏరేద్దాం. పోర్షన్
అది యారోస్ అవి ఇవి డోరు గట్ట ఓకే. మన షీల్డ్ డబల్ ట్యాప్ చేసి పెట్టడానికి అవ్వదు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి పెట్టాలి. ట్రైన్ ఉంది కదా, నేను అన్నట్లు సగం పట్టాలేసి వెళ్ళిపోయాను. నాకు అదే చిరాకు వచ్చింది. అంటే అంత పట్టాలేసాను, క్రేపర్లో మధ్యలో పాడు చేస్తారని చెప్పి నాకు చిరాకు వచ్చింది. ఓకే, ఇక్కడ ఎంతసేపు నొక్కుతాం, దిగిపోయి టప్పని పరిగెడతాం, డోర్లు పెట్టేద్దాం. డోర్స్ మా స్పైడర్ కొడుతుంది, దీనికి అన్సీన్ ఎక్కడది, ఇక్కడ ఒకటి చాలు. ఇక మనం లోపలికి వెళ్ళి గాయస్ టైం అయితే అయిపోతుంది కాబట్టి లవ్ యూ ఆల్, పడుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్, బాయ్.